మహానంది మండలం గోపవరం భైరవాణి చెరువుల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తున్నది. టీడీపీ వర్గ పోరుతో తీవ్ర విమర్శలకు రాజకీయ రచ్చగా మారింది. మహానంది మండలం గోపవరం భైరవాణి చెరువు రాజకీయ వర్గ పోరుకు కేంద్రమైంది. ఒకే వర్గంలోని నాయకుల మధ్య రాజకీయ విభేదాలు ఉండటంతో తీవ్ర దుమారానికి దారితీస్తుంది. చేపల పంచాయతీ చిలికి చిలికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లటంతో పోలీసులు పహారా కాయాల్సిన పరిస్థితి ఎదురైంది. చెరువులోని చేపల ఆదాయం కోసం ఒకే పార్టీలోని నాయకుల మధ్య వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ వ్యవహారం స్థానిక ప్రజా ప్రతినిధి దృష్టికి వెళ్లటంతో ఇద్దరు సీనియర్ నాయకులతో కూడిన 2-మెన్ కమిటీకి అప్పగించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 3 రోజుల పాటు చెరువులో చేపలు పట్టకుండా నిలిపివేయాలని అధినేత ఆదేశాలతో పోలీసులను ఏర్పాటు చేసినట్లు సమాచారం. స్థానిక గ్రామానికి చెందిన ఒక నాయకుడు 2 లక్షల చేపల పిల్లలను చెరువులో వదిలినట్లు వాదన వినిపిస్తుంది. ఆ చేపల ద్వారా వచ్చే వాటాను తమకు ఇవ్వాలని ఒక వర్గానికి చెందిన కొందరు నాయకులు కోరటంతో రాజకీయ వేదికగా మారింది. అయితే చెరువులోని నీటిని చేపల కోసం బయటికి పంపించడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువ కురుస్తాయని అధికారులు ప్రభుత్వం ఒకవైపు చెబుతున్నా చెరువులోని నీటిని బయటకు పంపించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనర్ ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది. చెరువులో చేపల ఆదాయం కోసం 2 వర్గాల మధ్య వర్గపోరు బహిర్గతం కావటంతో రాజకీయ దుమారానికి దారితీసింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.